దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ టు అమ్ము ఓకే యూట్యూబ్ ఛానల్. మార్నింగే బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నానో, దేని గురించి వెళ్తున్నానో ఈ వ్లాగ్లో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి అండ్ ఎక్కడ మిస్ అవ్వకండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అమ్ము ఓకే యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అన్నమాట. అండ్ మా డాడీ వాళ్ళ ఊర్లో కొత్తగా ఏం కాదు, పాత రామాలయమే మళ్ళీ రీమోడల్ చేశారనమాట. సో రీమోడల్ చేస్తే ఆడబడుచు అంటే నేను ఆ ఊరు ఆడబడుచు కదా, అండ్ మా మమ్మీ వాళ్ళు అక్కడ చీరలు పెట్టాలంట. సో నాకు మా అత్తయ్య పక్కన కూర్చుంది, తను మా అత్తయ్య, ఇటు సైడ్కి వచ్చింది మా మమ్మీ. సో మా ఇద్దరికి చీరలు పెట్టడానికి అని చెప్పి మా మమ్మీతో పాటు మా ఊరు వెళ్తున్నాం, అంటే మా డాడీ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. లాంగ్ బ్యాక్ ఎప్పుడన్నా నేను నియర్గా వెళ్ళి ఒక 7 years అట్లా అవుతుంది మా డాడీ ఇదైనప్పుడు. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఐ థింక్ ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి అన్నమాట. సో ఊరు వచ్చేసరికి బందర్ లోపల కంకటావా అని చెప్పి విలేజ్ అన్నమాట. అది మార్నింగే బయలుదేరాం కదా, బస్సెస్ ఇంకా రాకపోయేసరికి ఇంకా మేము ఆటో మాట్లాడుకుని ఫైనల్లీ బందర్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఆటో మాట్లాడాలి. ఆటోలో అస్సలు స్పేస్ లేదు, అందరూ ఫుల్ఫిల్ అయిపోయారు. ఇంకా నేను మా అత్తయ్య అయితే వెనక కూర్చున్నాం అనమాట. బట్ వెనక కూర్చున్నా కానీ చాలా బాగా అనిపించింది. వెదర్, వ్యూ, పల్లెటూరి వాతావరణం చాలా బాగా కనిపించింది అనమాట. బట్ ఎండ కూడా అలానే ఉంది. ఇది వచ్చేసరికి బందర్ సెంటర్. రైట్ సైడ్ వెళ్తే ఏమో మన కృష్ణ యూనివర్సిటీ వస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమో మా ఊరి కకటావా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో వెనక కూర్చున్నాం కదా, కొంచెం ఎండగా కొంచెం అట్లా అనిపించింది. బట్ నేను ఎప్పుడూ వెనక కూర్చోలేదు, బట్ స్పేస్ లేదు అండ్ తొందరగా వెళ్ళాలి, కళ్యాణం జరుపుతారని చెప్పి ఇంకప్పటికప్పుడు ఆటో కూడా ఫుల్ అయిపోయారు. అండ్ ఇంకొకరికి ఛాన్స్ ఉందంటే ఇంకా వెనక కూర్చుంటారంటే ఇంకా నేను మా అత్త వెనక కూర్చొని ట్రై చేసాము. బట్ మాకు ఎండలానే అనిపించింది. కానీ వెనక కూర్చుంటే విలేజ్ అందాలు అసలు ఎంత మంచిగా కనిపించినాయి, మీరే చూసేయండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కొబ్బరి చెట్లు వైబ్స్. చిన్నప్పుడు మా డాడీ ఆటోలో తీసుకొస్తూ మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఒక ఊరు తర్వాత ఒక ఊరు వచ్చేది. అమ్మో ఈ ఊరు ఇక్కడ, మన ఇంటికి మన ఊరు రావాలంటే ఈ ఊర్లని దాటుకుంటూ రావాలి, అండ్ ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని చెప్పి మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఐ లాస్ట్ దట్ మెమరీస్ మా డాడీతోనే. బట్ స్టిల్ అన్నీ మళ్ళీ నేను రివైండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఈ ఊరు రాగానే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ మా డాడీయే. సో చిన్నప్పుడు ఏమైనా జాతరలు ఏమైనా జరిగినా కానీ మేము ఆటో వేసుకుని మా డాడీతో వచ్చేసేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు మేము ఒక్కళ్ళమే నేను మమ్మీ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ మా ఊరు లోపలికి అయితే వచ్చేసాము. గుళ్ళో మంత్రాలు చదివే సౌండ్లు వినిపిస్తున్నాయి. సో మైక్ సెట్ ఊరు మొత్తం చివరి వరకు పెట్టేసినట్టున్నారు. మా ఊరు ఎంట్రన్స్ రాగానే ఇది పెద్ద కోనేరు, చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటి ముందే కొన్ని స్టాల్స్ పెట్టారు. జాతర వచ్చిందంటే మనకి ఎక్కువగా కనిపించాయి రంగుల రత్నాలు అండ్ చిన్నపిల్లలు ఆడుకునే కొన్ని ఉంటాయి కదా, అవి పెట్టేశారు. అండ్ ఇది మా ఇల్లు అయితే ఇక్కడ మా గుడి చాలా దగ్గరే అనమాట, జస్ట్ పక్కనే. ఇదివరకు మేము చిన్నప్పుడు చూసినప్పుడు చాలా ఓల్డ్గా అనిపించేది, బట్ ఇప్పుడు మొత్తం రినోవేషన్ చేశారు. గుడి చాలా బాగుంది అండ్ కళ్యాణం కూడా చేస్తున్నారు. అండ్ మీరు చూసేసేయండి, ఇక్కడే బయట ప్రొజెక్టర్ పెట్టారనమాట. హనుమాన్ కి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. లోపల కళ్యాణం చేసేసారు కదా, అండ్ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి లోపలికి వెళ్తుంటే జనాలతో చూసారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో. స్వామివారికి ప్రసాదం ఏదో తినిపించాలని చెప్పి తర్వాత ఎలో చేస్తాము అని అన్నారు. అండ్ ఈ లోపల కళ్యాణం అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు బయట కళ్యాణం చేస్తున్నారు. అండ్ ఇది కూడా చూసేసేయండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాచకమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి. మీరు కూడా
చూసారు కదా కళ్యాణం ఎంత చక్కగా చేశారో. నేనైతే ఫస్ట్ టైం అండి ఆఫ్టర్ మ్యారేజ్ నా పుట్టింటి నుంచి ఇట్లా వచ్చి ఇట్లా కళ్యాణం చూడడం. అండ్ ఈయన మా ఊరికి పెద్ద అనమాట, మాకు పెద్దనాన్న అవుతారు. అండ్ మా మమ్మీలు కాసేపు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ పీటల మీద కూర్చున్న వాళ్ళకి అక్షింతలు అండ్ తలంబ్రాలు వేయడానికి పంతులు గారు ఇస్తూ ఉన్నారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది మా మమ్మీ వాళ్ళు పిలవడం, వచ్చి నేను ఇట్లా ఉండడం చాలా బాగుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని మళ్ళీ గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. మా చిన్నప్పుడు మా డాడీ కొబ్బరి చెట్లు చేసి ముందున్న కొబ్బరి చెట్టు మా అన్నయ్యకి అని వెనుకున్న కొబ్బరి చెట్టు నాకు అని చెప్పి చెప్పేటోళ్ళు అనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అండ్ ఫోటోలో ఉన్నది మా డాడీ అండ్ అది మా తాతయ్య అనమాట. నాకు ఒకేసారి చూడంగానే కళ్ళ నుంచి నీళ్ళు అయితే తిరిగాయి. బట్ తీసుకోవాలి అది. ఇది వచ్చేసరికి మా పెద్దమ్మోళ్ళ ఇల్లు, మా నాన్నమ్మోళ్ళ ఇల్లు వెనక సైడ్ అన్ని మొక్కలు అన్నమాట. ఎంత బాగుంది, అరుగుల మీద జనాలు, వీళ్ళందరూ మా పెద్దమ్మ, మా పిన్ని, మా అత్తయ్య అండ్ మా నాన్నమ్మ అండ్ మా మమ్మీ అనమాట కూర్చుంది. సో ఇంటికి వచ్చేసాం కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుని మేము గుడికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొడదామని చెప్పి కొబ్బరికాయలు తీసుకుని వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో దర్శనం చేసుకుని ఇంకా హోమగుండం ఉంది కదా, ఈ హోమగుండంలో అన్నీ వేరంటే అక్షింతలు, నవధాన్యాలు, అగర్పుల్లలు అన్నీ వేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ మీరు చూసేసేయండి. కొబ్బరికాయలు అందులో వేసి గట్టి మీద వేసి నవధాన్యాలు వేసే అందులో అగ్నిలో వేసి सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायागुश्च पूरुषः. హోమగుండం చుట్టూ తిరిగి ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్ళాలి అని చెప్పారు. సో బయట కళ్యాణం జరిగింది కదండి, అక్కడే 3 హోమగుండాలు ఉంటే వాటి చుట్టూ తిరిగేసి ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇందాక కొంచెం బిజీ అని చెప్పి డోర్స్ క్లోజ్ చేశారని చెప్పాను కదా, సో ఇప్పుడు ఓపెన్ చేశారు. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఇందాక చాలా మంది ఉన్నారనమాట. సో ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా వెళ్ళి కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదు. చూశారు కదా కళ్యాణం అయితే ఎంత బాగా చేశారో. అండ్ భోజనాలు ఎక్కడ పెట్టారా అని చెప్పి వెతికితే గుడి పక్కనే ఉన్న ఈ కోనేరులో పెట్టారనమాట. నేను ఎందుకు ఇంత స్పష్టంగా అంటున్నానంటే చిన్నప్పుడు ఈ కోనేరు చాలా వాటర్తో చాలా బాగుండేది, బట్ ఇప్పుడు చెరువు ఎండిపోయిందనమాట. చూడంగానే చాలా షాకింగ్ అనిపించింది. అండ్ భోజనం చేసేసి ఇంకా మేము స్వామివారికి కూడా దండం పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసాము. సో గుడి ప్రతిష్ట కాబట్టి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళు బాతాకాని వేశారు, గెట్ టుగెదర్ అన్నమాట. సో అడుగుతున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి, పెద్దవాళ్ళు అంటే అంతే కదా. అండ్ ఫైనల్లీ టాటా క్లాస్ కోడలందరూ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు. అండ్ ఇక్కడితో ఎండ్ అండ్ బై బై చెప్పాల్సి వచ్చేసింది. ఫైనల్లీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. బందర్ సెంటర్కి అయితే వచ్చేసాము బస్ ఎక్కడానికి. బట్ బస్ అయితే రాలేదు. మార్నింగ్ ఎలా ట్రావెల్ చేసామో సేమ్ ఆటో వస్తే ఇంకా ఆటో ఎక్కేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. బట్ దారి మధ్యలో వస్తే నేను ఒకటి చూశాను, యాక్సిడెంట్ కదా అది, ఫైర్ ఇన్సిడెంట్ ఏదో జరిగిన ఒక గూడెం అయితే కాలిపోయింది. చూడంగానే అదే షాకింగ్ అనిపించింది అనమాట నాకు. బట్ ఎవరికైతే ఏం కాలేదు. ఇదండి కళ్యాణం అయితే ఇంత బాగా జరిగింది. నేనైతే ఇంత చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు. సో వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది